దమనకాండలు జరుగుతున్నాయి. ఎవరిని ప్రశ్నించినా కూడా తిరిగి ప్రతిపక్షాలను ప్రశ్నిస్తారు తప్ప సమాధానాలు చెప్పే పరిస్థితి ఈ అధికార పార్టీ నాయకుల్లో ఉండదు. ఈరోజు మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ప్రశ్నిస్తాయి. ఎక్కడ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి, పాలన ఏ రకంగా ఉంది, పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారనే వాటిపైన ప్రశ్నిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే తప్పులు ఎత్తి చూపేటువంటి ప్రతిపక్షాన్ని ఈరోజు అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు, సమాధానాలు చెప్పడం లేదు. ప్రశ్నించాల్సింది మేము, సమాధానాలు చెప్పాల్సింది వాళ్ళు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పనిలో పడి అధికారంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు. దానికి నిదర్శనమే నిన్నటికి నిన్న కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఒకటి వెలుగులోకి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి వైసీపీ ఈ హయాంలో ఇలా జరిగింది అలా జరిగింది, ఈ మద్యం కుంభకోణం కూడా వాళ్ళదే అని లేనిపోని కబుర్లు చెప్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి వ్యవహారం బయటపడితే ఈరోజు ఏదో నిమ్మక నీరెత్తినట్టు ఉండకుండా కేవలం చిన్న చిన్న కార్యక్రమాలతో చర్యలతో చేతులు దురుపుకునేటువంటి పరిస్థితి కనిపించింది తప్ప ఏం చేయాలి? వాళ్ళ మీద విచారణకు ఆదేశించారు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడి ఇంకేం చేయాలి? వాళ్ళని కొట్టి చంపాలా? కొట్టి చంపమని చెప్పడం లేదు ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరు, ఎప్పటి నుంచి జరుగుతోంది, ఎక్కడి వరకు పాకింది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఇంకా ఎన్నున్నా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇంతకు ముందే అనేక సార్లు చెప్పాం, ఏదైనా ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు, ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికార ప్రభుత్వం అనేది. ఆ విషయంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదా, వీళ్ళకి చేత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. పథకాలు కూడా ఆగాకరగా అందుతున్నాయి, ఎందుకు వాటి మీద చిత్తశుద్ధి లేదు? ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చినటువంటి పరిస్థితి లేదు, రాజధాని ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేదు. అన్ని నకిలీ భాగోతాలు, నకిలీ కట్టుకథలు, నకిలీ రాజధానులు, నకిలీ ఉద్యోగాలు, నకిలీ పరిశ్రమలు అన్ని కూడా నకిలీ అయిపోయింది ఆ కూటమి అధికారంలో. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంతో జీవించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పాలన గాడి తప్పింది, రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతుంది, మహిళలకి రక్షణ లేదు, మహిళలు బయట వచ్చేటువంటి పరిస్థితి లేదు, శాంతి భద్రతలు గాడిలో లేవు, కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ వైఖరి మారాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఉంటుందని తప్ప ఎక్కడ కూడా మేము ఈ ప్రభుత్వ కుట్రలకు భయపడి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. 40% మంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని